ఆయన ఆశీర్వదిస్తున్నారంటే అది ఆయన సంస్కారానికి సంబంధించినటువంటి వ్యవహారం. నేను నేను దాదాపుగా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను ఇదే రీతిన ఆహ్వానిస్తాను, ఇదే రీతిన చెప్తుంటాను, ఇదే రీతిన. ఇవాళ అనాహత రాసినటువంటి నామాల రవీంద్ర సూరి అన్నాడు నా పుస్తకానికి ముందు మాట రాయాలని అన్నప్పుడు నువ్వు నేను సమం కదా, నేను ఎలా రాస్తాను నీకు ముందు మాట, నువ్వు నాకు అంటే ఆయన చెప్పినటువంటి సంస్కారం ఏంటంటే నాకంటే ముందు నుంచి నువ్వు నేను సమానం కావచ్చు, ఒకటే సంవత్సరం పుట్టొచ్చు, కానీ నువ్వు నాకంటే ముందు నుంచి కవిత్వంలో ఉన్నావు, నీ సినిమారంగంలో ముందు కావచ్చు, కానీ కవిత్వంలో నువ్వే కదా అని చెప్పేటువంటి ఆ సంస్కారాలు. ఇలాంటి అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ, మా ప్రకాష్ నాయుడు అయితే ప్రతి ఒక్కరు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక బ్యూటిఫుల్ వాతావరణాన్ని నిర్మించుకున్న వాళ్ళం. మా అందరం కూడా ఒకే వ్యక్తి, మా శైలజ మిత్ర గారు మేమందరం కూడా ఒక బ్యూటిఫుల్ వాతావరణాన్ని కలిగి ఉన్నాం. బహుశా ఏ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఇంత సుహృద్భావ వాతావరణం కలిగినటువంటి కవులు లేదు. ఎంత ప్రేమతత్వం, ఎంత ప్రేమతత్వం. మేము ఎప్పుడైనా పోయినప్పుడు ఎంత కుటుంబ సభ్యులుగా ఆదరించేటువంటి హృదయ సంస్కారం ఉన్నటువంటి మహానుభావులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి కరస్పర్శ, వీళ్ళందరి వాత్సల్యాన్ని తేళ్లపూడి సుధీర్ కుమార్ పొందాడు. తేళ్లపూడి సుధీర్ కుమార్ అని ఆయన గురువు అని చెప్పుకుంటున్నాడు, అది ఆయన సంస్కారం. కానీ నాకు డెఫినెట్గా నాకు స్నేహితుడు, నాకు బిడ్డ లాంటి వాడు, నాకు తమ్ముడు లాంటి వాడు. నాకు నేను ఒక ఎంతో మందిని తయారు చేసినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తే తేళ్లపూడి సుధీర్ కుమార్కు వాళ్ళలో లేని, నేను ఒక 100-200 మంది నేను తయారు చేసి ఉంటే వాళ్ళలో లేని చాలా బెస్ట్ క్వాలిటీ స్థాయి తన లోపల ఉన్నాడు. తనకు గొప్ప విషయం ఏంటంటే తనకి ఏ వ్యసనానికి బానిస కాకుండా ఒక జీవితాన్ని రూపొందించుకునేటువంటి, ఈ కవిత్వం వల్ల ఏమొస్తుంది, ఫస్ట్ నువ్వు ఉద్యోగం సంపాదించుకో అంటే వెంటనే పోయి బీఎడ్ చేశాడు, ఎంఏ చేశాడు. అక్కడి నుంచి ఏమొస్తుంది నీకు కవిత్వంలో డబ్బులు ఉన్న తర్వాత నువ్వు ఏదైనా సాధించవచ్చు, డబ్బులు నీకు నెల కొంత డబ్బు రావాలి, అప్పుడు ఏదైనా సాధిస్తావు అంటే వెంటనే పోయి ఎంఏ చేసాడు, బీఎడ్ చేసాడు, టీచర్ జాబ్ చేసాడు. ఒక మాట చెప్తే దాన్ని పట్టుకున్నాడు. కవిత్వం ఇలా ఉండాలని చెప్తే కవిత్వం నేర్చుకున్నాడు. జీవితాన్ని ఇలా రూపొందించుకోవాలని చెప్తే జీవితాన్ని రూపొందించాడు. జీవితాన్ని రూపొందించి చూపించాడు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత పుస్తకాలు వేయకుండా ఏమైనా నీకు నెల జీతం వస్తుంది కదా, ఎందుకు కవిత్వం రాసలేదు, రాసిన కవిత్వాన్ని ఎందుకు పుస్తకంగా తీసుకొచ్చలేవంటే మళ్ళీ పుస్తకం తీసుకొచ్చి చూపించాడు. ఎలా సాధ్యమవుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులు అరుణ్ కుమారి గారు, రామకృష్ణ మూర్తి గారు, వీళ్ళందరూ ఆయన పెంచినటువంటి తీరు. తనకు అదృష్టం ఏంటంటే గొప్ప తల్లిదండ్రులు దొరికారు. గొప్ప తల్లిదండ్రులు, వాళ్ళ నాన్నగారు కూడా టీచర్ కాబట్టి గొప్ప తల్లిదండ్రులు దొరికారు. అలాగే ఫణి, చైతన్య లాంటి ఇద్దరు అద్భుతమైనటువంటి సోదరులు దొరికారు ఆయన. అది చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ కుటుంబాన్ని చూసినప్పుడు నాకు చాలా మంత్రముగ్ధుని అయిపోతాను. నేను ఫణి పెళ్ళికి కూడా పోయాను నిజామాబాద్. చూడండి, నేను సుధీర్ నాకు ఫ్రెండ్, కానీ సుధీర్ వాళ్ళ నాకు ఫ్రెండ్ కాదుగా, బట్ సుధీరే అంతా అయి తన కుటుంబాన్ని చూసుకుంటాడు, వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. నేను చాలా 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 ఆనందపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను. పుణ్యపుడమిలో పరిఢవిల్లిన మేధలేదిపుడెందుకో, ధన్యధరణిలో నెత్తుటేరులు పారుతున్నది ఎందుకో, తరతరాల దండయాత్రల దారుణాలను తెలుసుకో, గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో, తరలి చూడు వాడిపోయిన మగువను, తగిలి చూడు బూడిదైన తిగువను. తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిలోని మనిషిని, నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో, వెలుగునిచ్చిన జ్ఞాన జ్యోతుల నార్పిన కుయుక్తులేవో, అణచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో. జీవితాన్ని చదువు, ప్రపంచాన్ని చదువు, ఇంకా విస్తృతమైనటువంటి జీవితం ఉంది, మనుషులను చదువు, అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంది, అదంతా చదువు, గొప్పవాడిగా పరిడవిల్లుతావు అన్నటువంటి సంకల్పం మా అందరికీ నీ మీద పెట్టుకున్నటువంటి ఆశ ఉంది, నమ్మకం ఉంది. దాన్ని సఫలీకృతం చేస్తాను.
అసలు అది రాజమండ్రిలో షూటింగ్ చేస్తూ ఇవాళ ఒక పుస్తకావిష్కరణ రమ్మంటే ఫ్లైట్ టికెట్ తీసుకుని వచ్చాడు. సుమారు 24,000 రూపాయలు ఖర్చు అయింది. కాస్త బుక్ చేసుకుని వచ్చాడు. ఇలా కవిత్వానికి ఇచ్చినటువంటి గౌరవం మీ అందరూ నా మాటలు విన్నందుకు ఇలా చివరిగా మాట్లాడడం అనేది చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి పని. అయినప్పటికీ మా సమీర్ మా పుస్తకాలన్నీ డీటీపీ చేస్తాడు. ఎంత ఓపిక ఉంటుందో. హ్యాట్స్ ఆఫ్ టు యూ సమీర్. నన్ను ఎంతగా ప్రేమించావో, నా తమ్ముడిని నా శిష్యుడిని అంతగా ప్రేమించావో నీకు అతని తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మాటలు శ్రద్ధగా విన్నందుకు మా అమ్మాయి ప్రసన్నకు కూడా నేను ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.